భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, బాలిక విద్యకి బాటలు వేసిన సావిత్రిబాయి పులేని బాలికలందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఉద్బోధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు హుస్నాబాద్ లో బుధవారం రోజున ఉదయం 9 గంటలకి పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు మిత్రమండలి 87 చి సావిత్రిబాయి పులే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ సావిత్రిబాయి పులే అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందని కొనియాడారు. బాలికలు విద్యలో రాణించాలనే దృఢ సంకల్పంతో దేశంలో తొలి బాలిక విద్యాలయాన్ని స్థాపించిన ఘనత సావిత్రిబాయి పులేకే దక్కుతుందని రజిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వజ్రోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులైన మిత్రమండలి 87 ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఇప్పుడు జయంతి వేడుకలు నిర్వహించినందుకు మిత్రమండలి 87 బృందాన్ని రజిత అభినందించి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే ఆదర్శ దంపతులని, వీరి సేవల్ని కొనియాడారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ముదావహమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొండ్ల వాసుదేవారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, చిత్తారి పద్మ, వల్లపురాజు, మండల నోడల్ అధికారి బండారి మనీల, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వెంకటయ్య, పూర్వ విద్యార్థులు, నాయకులు, మాజీ సర్పంచ్ ఏడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, మేకల వీరన్న యాదవ్, బత్తల చంద్రమౌళి, ఎండి హాసన్, గడ్పె మల్లేష్, గాదిపాక రవీందర్, వార్డెన్ వెంకటయ్య, వ్యాపారవేత్త గౌరిశెట్టి రాజు, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య, కోశాధికారి పెరుమల్ల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తారి శ్రీనివాస్, గుండోజు రాజేంద్ర ప్రసాద్, వెల్దండి శ్రీనివాస్, శామకూర తిరుపతి రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, వీరారెడ్డి, పంజా రాజమల్లు, మార్కండేయ, రమేష్, రాజేంద్ర ప్రసాద్, శ్రీధర్, ఫిజికల్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్, ఆర్ట్ ఉపాధ్యాయుడు భాస్కరాచారి, ఆఫీస్ సబార్డినేట్ భాస్కర్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
బంగారే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరిని కాకి లాగి అది ఉపరక్షణ ఎవరు వేరే ఒకటే కాన్సెప్ట్ కోసం ఎంతగానో కృషి చేశారు. మనం కూడా సమాజం కోసం మనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మన భవిష్యత్తు కోసము సమాజ భవిష్యత్తు కోసం మనందరం కృషి చేయాలని, మరి ఇక్కడున్న పిల్లలందరూ కూడా వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, మరి ఆ సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆనాటి గొప్ప వ్యక్తులను విగ్రహాలుగా పెట్టుకోవడమే కాదు, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ. మన భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా ఎన్నో అవమానాలకు అంటరానితనాలకు గురై మరి ఇప్పుడు మన రాజమల్లి గారు చెప్పినట్టు 9 సంవత్సరాలకు వివాహం అయినా ఒక పట్టుదలతో అందరినీ ఒక శక్తులుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి శ్రీకారం చుట్టి ఒక మారుమూల గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి మనం ఒక పట్టుదలతో ఏదైతే సాధించాలనుకుంటామో అప్పుడే మనం దానికి అర్థం అనేది ఉంటుంది. ఎందరో డాక్టర్లు కానీ ఉద్యోగాలు కూడా వ్యవసాయం అంటే కూడా ఒక చిన్న చూపు కాదు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి డైరీ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ కూరగాయలు కానీ ఎన్నో రకాల మరి పంటలు పండించి మరి ఒక ఉద్యోగం కంటే ఒక వ్యవసాయం కూడా ముఖ్యమని మరి సందర్భంగా మీరు కూడా విద్యార్థులందరూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఏమైతే మీరు కోరుకుంటారో ఒక ఉద్యోగం కాదు, ఈరోజు దేశంలో అన్ని రంగాలలో శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉపాధ్యాయులు కానీ అన్ని రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా మాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎన్నో కష్ట నష్టాల కూర్చి బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం ఆమె శ్రమించిన తీరు అద్భుతం. మరి ఆ రోజే ఆమె వెనుక ఒక పురుషుడు ఉండి ఆమెను ముందుకు నడిపించిండు. మనం స్త్రీలం ఎంత చదువుకున్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా మీరు కూడా రేపు చాలామంది చదువుకొని గొప్ప గొప్ప పదవులే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఎన్ని ఉన్నా ముఖ్యంగా మహిళలు వాళ్ళ కుటుంబానికి కూడా కొంచెం సమయం కేటాయించి భావి భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా మహిళే. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మంచి శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఉన్నదని ఎవరు అడగరు, చదువు కావాలి. ఇంత మంచి చదువు తల్లి ఆమె ఆ రోజుల్లో మనకు చదువు కోసం మహిళల కోసం ఇంత చదవాలని ఒక ఆమె సాటిగా పోయి వాళ్ళ భర్త స్కూళ్ళల్లోనే చదువుకొని ఒక లీడర్గా ఒక ఉపాధ్యాయురాలుగా ఎదగడం చాలా గొప్ప. ఈ రోజులు చూసుకుంటే మనం ఇక్కడ చూసిన హై స్కూళ్ళలోనే ర్యాంకులు వస్తున్నాయి, హై స్కూళ్ళలోనే బాగా చదువుతుండ్రు పిల్లలు. ఇంత మంచి ఇవాళ చూసుకుంటా అంటే మీరు ఇవాళ జాతీయ గీతంతో స్టార్ట్ చేయి ముఖ్యాంశాలు ఏంటి, వార్తలు ఏంటిది, బర్త్డే ఏంటిది అనేది విశేషాలు మాకు చాలా చక్కగా చెప్పారు. ఈరోజు చూసుకుంటా అంటే హై స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ మంచి ర్యాంక్ వస్తుంది. మీరు చదవాలమ్మా, చదివితే డాక్టర్లు పైలటర్లు ఎన్నో అవకాశాలు వస్తాయి. మెయిన్ చదువు కావాలి. ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా చదువు ఉన్నది అంటే ఎక్కడికైనా మనం ఎదగగలుగుతాము.
అటువంటి ఇవాళ చూసుకుంటే అంటుంటే మొన్ననే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మన మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రోగ్రాం పెట్టినాక దాన్ని బస్సులలో కొట్టుకుంటూరు తిట్టుకుంటూరు అని చూపించడం జరుగుతుంది. అదే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎందుకు చూపించలేకపోతుండ్రు? గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించలేకపోతుండ్రు? గవర్నమెంట్ కాలేజీలకు ఎందుకు పంపించలేకపోతుండ్రు? ఈ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అయితే లేరా, పైలటర్లు అయితే లేరా, ఇంజనీర్లు అయితే లేరా? ఈ చదువులు ఈ మధ్య బాగా దాన్ని హైలైట్ చేసి చూపించుతుండ్రు. ఈ స్కూల్కి పంపించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకోవడం జరుగుతుంది. ఏదో న్యూస్ను బట్టి స్కూల్లో కాలేజీలలో ఇట్లా అది అని చూపించడం కాదు. ఫస్ట్ మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించే ఇంత మంచి అవకాశాలు ఈ స్కూళ్ళల్లో మనం పోతే ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుండ్రా? ఇప్పుడు మీరు ఎంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి మాకు ఏ వార్త కానీ ఏ సందేశం కానీ ఎంత మంచిగా విషయం చెప్పిండ్రు. మీరు ఇట్లనే చదువుకొని బాగా ఎదగాలని మనస్ఫూర్తి. సంవత్సరం వచ్చింది భారతదేశం, కానీ 193 సంవత్సరాల క్రితం మేము పుట్టింది. ఇక్కడనే 2 విగ్రహాలు ఉన్నాయి. అక్కడ సరస్వతి మాత ఉన్నది, ఇక్కడ సావిత్రిబాయి పూలే ఉన్నది. ఆ సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టింది 1987 బ్యాచ్ వాళ్ళు. సరస్వతి మాత విగ్రహం పెట్టింది 1975 బ్యాచ్ వాళ్ళు. వీళ్ళ మధ్యలో 12 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అంటే ఆధునిక టీచర్ అమ్మ ఇవే. ఇవాళ ఇక్కడ కనపడే ప్రజాప్రతినిధులు కానీ మన టీచర్ అమ్మలు కానీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. మీలో ఉన్నటువంటి విద్యార్థినులు కానీ భారతదేశంలో ఒక స్వాతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షన జరిగినటువంటి రాజ్యాంగం వల్ల మీకు ఈ అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒక్క 2 నిమిషాలు సార్. ముఖ్యంగా మీకు ఇవాళ రోజున మా ఉపన్యాసాలు పెట్టకుండా సావిత్రిబాయి పూలే మీద చాలా వీడియోలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు ఉన్నాయి, ఒక సినిమా లాగా తీసిన సందర్భాలు ఉన్నాయి. అవి చూపిస్తే 1 రోజు 2 రోజుల ముందే చూపించి ఇవాళ చూపించి రేపు చూపిస్తే చాలా బాగుండు. ఎందుకంటే ఈమె ఆడవాళ్లకు ఒక పాఠశాల 1847లో పెట్టింది. అంటే స్వాతంత్రం వచ్చే నాటికి ఒక 100 సంవత్సరాల ముందు పెట్టింది. ఈమె వితంతువులకు కూడా విద్య నేర్పింది. వితంతువులకు కూడా మళ్ళీ పునర్వివాహం చేసుకోవచ్చు అని ఒక వాదన చేసింది. ఈమె ఈ దేశంలో అస్పృశ్యత అంటరాంతరం అనే దానికి వ్యతిరేకించింది. ఈ అంశాలు ఏవైతే చేసినాయో ఆ అంశాలన్నింటినీ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిరావు పూలే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ బుద్ధుని గురించి చెప్పడం జరిగింది, కబీర్ గురించి చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం ఈ లెవెల్లో ఒక రూపుదిద్దుకున్నదంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళందరి ఆదర్శాలతోనే. ముఖ్యంగా ఆమె బతికిన జీవితంలో ప్రతి మినిట్ మనం ఆదర్శంగా తీసుకునేటట్టు ఈ కాలంలో కూడా ఇంకా ఆనాటి పోకడలే కనపడుతూ ఉంటాయి. ఎట్లాంటి దాన్ని మనసుతో చూడాలి, మనం డైరెక్ట్ కళ్ళతో చూస్తే కనపడదు. ఇప్పటికి కూడా ఆనాటి వివక్ష, ఆనాటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని మీ తరమో మీ ఇంకా రాబోయే రోజుల్లో అది తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకటే రోజు ఇవి కులం కానీ మతం కానీ ఈ సంబంధించినటువంటి కొన్ని కల్చరల్గా ఉండేటువంటి కొన్ని బాధలు అవి కాలం గడిచినా కొద్దే పోతాయి. కాబట్టి మీరంతా రాబోయే రోజుల్లో గొప్పవాళ్ళు కావాలి. ఈ దేశానికి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని బాగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మిలిటరీలో, మన విమానయానంలో, అంతరిక్ష యానంలో గొప్ప వాళ్ళై పోవాలి. మీరు కూడా వ్యవసాయం కూడా చేయాలి. అంతా వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. వ్యవసాయం కూడా అందరం ఒకటే పని చేస్తే వ్యవసాయం వాళ్ళు చేయాలి. ఎవరెవరో మనం తెలంగాణ వాళ్ళు కష్టపడి వాళ్ళు పండించిన పంటను మనం తిని బతుకుతున్నాం. మీరు ఆ రంగాన్ని కూడా గౌరవంగా తీసుకుని రష్యాలో, అమెరికాలో బాగా డాక్టర్ చదివి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అక్కడి విషయాలు కూడా మన పెద్ద మేధావులతో తెలుసుకోరు. ప్రతి నెలలో ఒక్కరోజైనా ఇట్లాంటి బయటి వాళ్ళతోని, దేశంలో ఉన్న వాళ్ళతోని మానవ నాగరికత గురించి మీ క్లాసులు పెట్టిస్తే బాగుంటుందని హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కు నా అభిప్రాయం, సూచన తెలియదు. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మిత్రమండలికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏదో మా వంతుగా మేము విగ్రహాన్ని పెట్టాము, ఇంకా మా బాధ్యత అయిపోయింది అని చెప్పి అనుకోకుండా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ మిత్రులందరూ కూడా వచ్చి పాఠశాలలో వాళ్ళ యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకొని మన ఘనంగా, అసలు నిజంగా ఎంత సాధారణంగా అంటే మన సావిత్రిబాయి జ్యోతిబా పూలేకి మంచి సన్మానాన్ని చేసి
ఆమె ఆదర్శంలో ఆమె బాటలో నడుస్తున్నటువంటి ఉపాధ్యాయులను సన్మానించడం కూడా వారి యొక్క విజ్ఞతకు నిదర్శనం. ఇలాగే ఈ మిత్రమండలి పలు రకాలైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఇంకా కూడా పాఠశాలలో వారి యొక్క అడుగులు ఉండాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. చదువుల తల్లి నీకు వందనం, సావిత్రిబాయి పూలే వందనం. చదువుల తల్లి నీకు వందనం, సావిత్రిబాయి పూలే వందనం. జ్ఞానజ్యోతిగా వెలిగిన మీరు, జ్ఞానజ్యోతిగా వెలిగిన మీరు మా జ్ఞానాన్ని మా పిల్లల మేడల్లోకి చేరాలని. చదువుల తల్లి నీకు వందనం, సావిత్రిబాయి పూలే వందనం. చదువుకొని మన పాఠశాలకి, మన తల్లిదండ్రులకి, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మీరంతా కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. ధన్యవాద సంస్కృతి అనేటువంటిది బుసలు కొడుతున్నటువంటి రోజుల లోపల నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ బాగా వేళ్ళూనుకొని పోయి సమాజంలో సమానత్వం అనేటువంటిది కరువైనటువంటి సందర్భం లోపల మానవ మనుగడ సంపూర్ణ అభివృద్ధి, మానవ మనుగడ అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్య అనేటువంటి ఆయుధమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించడం జరిగింది. మరి వివక్షకు ఎదురవుతున్నటువంటి కుటుంబంలో జన్మించినప్పటికి కూడా పూలు పండ్లు ఏరుకొని అమ్ముకొని జీవించేటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా పూలే గారు బాల్య వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి చదువు సంధ్య లేనటువంటి తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి మహిళల ద్వారానే సమాజంలో సంపూర్ణమైనటువంటి మార్పు తీసుకొని రావచ్చు, సంపూర్ణమైనటువంటి అభివృద్ధి తీసుకొని రావచ్చు అనేటువంటిది గ్రహించి వారు తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి అనేకమైనటువంటి బాలికా పాఠశాలను స్థాపించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా నియమించి విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి క్రమం లోపల ఆ రోజున్నటువంటి మనువాద సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులు ఆమెపై పేడ బురద జల్లినటువంటి సందర్భంలో కూడా బట్టలు మార్చుకొని కూడా అధైర్యపడకుండా ఆమె అనేకమైనటువంటి పాఠశాలను విజయవంతంగా నిర్వహించి బాలబాలికను విద్యావంతులను చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె సమాజానికి ఎన్నో సేవలు చేయడం అనేటువంటి జరిగింది. మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య ద్వారానే ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావచ్చు అనేటువంటి గ్రహించి అనేకమైనటువంటి డిగ్రీలను చదివి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది మన భారతదేశానికి ఒక మంచి ఉన్నతమైనటువంటి సమసమాజాన్ని స్థాపించేటువంటి రాజ్యాంగాన్ని రచించడం ద్వారా మనమందరం ఈరోజు ఈ స్థాయిలో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి విద్యార్థులు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఆటపాటలకు కానీ మిగతా ఎక్స్ట్రా కార్యక్రమాలకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించకుండా, ఫోన్లకు వినియోగించకుండా అనేకమైనటువంటి విలువైనటువంటి గ్రంథాలను, పుస్తకాలను చదివి మంచి జ్ఞానాన్ని అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించి వీరిని మనం స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ. ఒక సావిత్రిబాయి పూలే జీవితం చిన్నప్పటి నుంచి కూడా శ్రమైక జీవన సౌందర్యం. ఆ విధంగా సావిత్రిబాయి పూలే ఒక తెలుసుకోవాలనే తపన బాగుండేది. ఏదైనా ఒక అంశాన్ని తెలుసుకోవాలనే తపన బాగుండేది. అదేవిధంగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తండ్రి సమస్యను పరిష్కరించేటప్పుడు అర్థం కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తల్లిని అడిగేది, ప్రశ్నించేది, ఇదేంటిదని అడిగేది. అంటే ప్రశ్నించే తత్వాన్ని కూడా చిన్నప్పటి నుంచి అలవరుచుకునేది. అంటే మనం కూడా సార్కి మనకేదైనా డౌట్ ఉంటే సార్ను అడగాలి. ఒకవేళ అందరి ముందు అడగకపోతే పర్సనల్గా క్లాస్ రూమ్ బయటకు వచ్చిన తర్వాతనన్నా స్టాఫ్ రూమ్కి వచ్చిన తర్వాత మనం ఆ ప్రశ్న అంటే అడిగి క్లారిఫై చేసుకోవాలి. అంటే ప్రశ్నించే తత్వాన్ని కూడా చిన్నప్పటి నుంచి అలవర్చుకున్నది. అదేవిధంగా ధైర్యం, పట్టుదల ఉన్నది. చిన్నప్పుడే ఆట ఆడేది, పాటలు పాడేది, ఆడే ఉండేది. అందుకే విద్యార్థులారా మీరందరూ కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, చర్చించేటప్పుడు కానీ, ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ నిశిత పరిశీలన చేయాలి. మన తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లికి ఇంట్లో చేదోడు వాదోడుగా మనం సహాయం చేయాలి.
తండ్రి కూడా సహాయం చేయాలి, శ్రమను గౌరవించినట్లు అవుతుంది. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవర్చుకున్నది. నిజంగా సమాజం లోపల 9 సంవత్సరాల వయసు లోపలనే మహాత్మా జ్యోతిబా పూలేకు 13 సంవత్సరాల వయసు. బాల్య వివాహం మాత్రం సమాంతరంగా నడవడానికి నాంది పలికింది 1840 సంవత్సరం. ఆ విధంగా ఆ జంట ముందుకు పోతూ నిజంగా సావిత్రిబాయి పూలే నిరక్షరాస్యురాలు, కానీ చదువుకోవాలనే తపన ఉండి తన భర్త సహచరుడు మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర రాత్రింబవళ్ళు చదువుకుంటూ కష్టపడి చదివింది. ఈ సమాజానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగింది. అప్పుడు మహిళలకు అసలు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు, అందులో మహిళలంటే అసలే లేదు. అటువంటి పరిస్థితుల లోపల తనకు తానుగా తన సహచరుడి దగ్గర చదువుకొని ఒక ఉపాధ్యాయురాలుగా ఎదిగిందంటే ఎన్నో అవమానాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో అవహేళనను ఎదుర్కొన్నది. ఈరోజు ఇప్పటికి కూడా ఒక మహిళ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తుందంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అవహేళన చేస్తారు. కానీ అప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితులను అధిగమించి ఉపాధ్యాయురాలుగా ఎదిగి భర్త సహకారంతో, తన సహచరుని సహకారంతో 1848వ సంవత్సరం లోపల బాలికల పాఠశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా 1848వ సంవత్సరం అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆ సంవత్సరానికి. ఎందుకంటే ఎంగిల్స్ ఇద్దరు కలిసి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక బృహత్తరమైన కమ్యూనిస్టు ప్రణాళికను రచించి సమాజానికి అందించింది అదే సంవత్సరం. అదేవిధంగా అమెరికా లోపల బానిసత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మహిళల విమోచన కోసం పోరాటం చేసింది అదే సంవత్సరం. అంటే కార్ల్ మార్క్స్ చెప్పిన ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి మనం. ఒక వయసు దాటిన ప్రతి పిల్లవానికి కూడా, ప్రతి యువత చదువుతో పాటుగా ఉత్పాదక కృషిని, వ్యాయామాన్ని కూడా నేర్పాలి. అది నేర్చుకోవడం ద్వారా సమగ్రంగా పరిణితి చెందిన ఒక మానవుని తయారు చేసడానికి ఉపయోగపడుతుందని కార్ల్ మార్క్స్ చెప్పిన మాట. ఆ రోజే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే సహకారంతో మరి ఉచిత విద్యను ప్రవేశపెట్టిండ్రు. అప్పుడే ఉచిత విద్యను ప్రవేశపెట్టిండ్రు. ఆ విధంగా మరి సావిత్రిబాయి పూలే నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి. మిత్రులారా, ఈరోజు మనం ఒకసారి సమాజాన్ని పరిశీలిస్తే మనం ఎన్సీఆర్టీ సిలబస్ లోపల సావిత్రిబాయి పూలే బాటలో నడిచినప్పుడే నిజంగా నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని ఆకాంక్షలు. వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా మనకి సావిత్రిబాయి పూలే గారి జీవితం గురించి, జీవితంలో వారు సమాజానికి చేసినటువంటి సేవ గురించి, మరి సమాజానికి చేసినటువంటి మేలు గురించి చాలా వివరంగా చెప్పారు. పిల్లలందరూ, మరి మీరందరూ కూడా మరి ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వారు కేవలం 18 సంవత్సరాల వయసులోనే మరి పాఠశాలలు స్థాపించి మహిళలకి, గర్ల్స్కి మరి ఎడ్యుకేషన్ అందించారు. మరి ఒక మహిళ కానీ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. మహిళలకు విద్య ఉంటేనే మరి సమాజం కూడా బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజే తను ఆ నిర్ణయం తీసుకొని ఎన్నో రకాలైనటువంటి కట్టుబాట్లను అధిగమించి ఆ రోజు ఉన్నటువంటి దురాచారాలను, ఆ దురాచారాల్లో మరి వరకట్న నిషేధం కావచ్చు, బాలికా వివాహం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, మరి ఆ వితంతు పునర్వివాహాలను కూడా తిరిగి నిర్వహించడం జరిగింది. మరి ఆ శిరోముండనం కార్యక్రమాలు, వితంతు శిరోముండనం కార్యక్రమాలు కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఆ రోజే సమాజాన్ని మరి బాగుపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. మరి వాటితో పాటు మాకు కొన్ని సూచనలు కూడా అందించారు. ఆ సూచనలు కూడా ఖచ్చితంగా మేము పాటిస్తామని మీ అందరూ స్థాపించినటువంటి ఎంతో స్ఫూర్తి ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను మేము నిర్వహించాము. మేమంటే మనందరము మనబడిది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా
రాజకీయాలకు అతీతంగానే కేవలము ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుగా ఆహ్వానించడం జరిగింది. ఇందులో మరి ముఖ్యంగా నేను మన అంటే ఆ విగ్రహం చూసినప్పుడు వారు చేసిన పనులు ఈ సమాజానికి అందించినటువంటి విలువైనటువంటి ఆశయాలను గుర్తు చేసుకోవడం కోసమే ఇవాళ మనం పోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తున్నాము. ఆయనను చూడగానే ఆయన చేసిన పనులన్నీ గుర్తుకొస్తాయి. మహాత్మా గాంధీని చూస్తున్నాం, గాంధీ గారిని చూడగానే మనకు ఆయన చేసిన పనులు గుర్తొస్తాయి. నెహ్రూ గారు ఉన్నారు, ఆయనను చూడగానే ఆయన చేసిన పనులు గుర్తాయి. అంటే స్ఫూర్తిని ఇచ్చేటటువంటి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ కూడా మన మొట్టమొదటి తొలి ఎన్కౌంటర్ అనబేని ప్రభాకర్ రావు గారి విగ్రహం చూసినప్పుడు ఎందుకు ఇవన్నీ ఎడుతున్నాం, లేకుంటే అమరవీరుల స్తూపం చూసినప్పుడు మన హుస్నాబాద్ మన అవార్డు తెచ్చుకునేది కూడా అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్తూపమే వేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాంతానికి ఏదైతే గుర్తింపు ఉన్నదో ఈ వ్యక్తులు ఈ విగ్రహాలు ఎందుకు పెడుతామంటే వాళ్ళు చేసిన సేవలు కొనియాడడం కోసం కూడా. ఇందాక చెప్పిన ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద పోరాటం చేసి ఆయన కేవలం మానవతావాదం, మనుషులుగా మనం ఇంకొక మనిషిని గౌరవించాలని చెప్పిండు. అదే స్ఫూర్తిని మనం నింపుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరు అందరూ ఎదిగి మంచి ఉత్తమ ఉద్యోగాలు చేసి మంచి భవిష్యత్తు మీకు ఏర్పడాలని నేను మనసారా కోరుకుంటూ, ఈ నోటుబుక్లు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఉన్నది, పుస్తకాలు ఇచ్చి ఉన్నది. కానీ మేమెందుకు ఇచ్చినామని అంటే మా మిత్రుడు మన గౌరిశెట్టి రాజు ఇచ్చిండు ఈ నోట్బుక్లు పెన్నులు, మా కానుగుల మోహన్ ఇచ్చిండు, తర్వాత అరటిపల్లి మీకు పంపించింది గౌరిశెట్టి రవీందర్ ఇచ్చిండు. ఇక మా అందరూ కూడా మిత్రులందరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. నేనైతే నాకు లీవ్ కూడా పెట్టుకొని ఇక్కడ ఉన్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఈ నోట్బుక్లో ఏం రాయాలంటే అది ఇచ్చిన. అయితే ఈ నోట్బుక్ ఎందుకు ఇచ్చిన అంటే ఇందులో ఈ సంవత్సరానికి నీ మనసుకు నచ్చినటువంటి విషయాలు రాసుకోవడానికి నేను ఇచ్చిన. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఫస్ట్ రాసుకోవాలి. నువ్వు కలెక్టర్ కావాలనుకుంటున్నావా, డాక్టర్ కావాలనుకుంటున్నావా, ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, న్యాయవాది కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, ఒక ఉత్తమ రైతు కావాలనుకుంటున్నావు, ఒక మంచి పౌరుని కావాలి, ఫస్ట్ రాసుకో. నీ పేరు రాసుకొని నేను ఐ విల్ బికమ్ అన్ ఇంజనీర్. ఫస్ట్ ఏం అర్హతలు కావాలి మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకో. టీచర్ కావాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ కావాలి, టీటీసీ కావాలి, లేకుంటే డిగ్రీ కావాలి, బీఎడ్ కావాలి, లేకుంటే బీపీడీ కావాలి. ఇది అయిన తర్వాత నువ్వు డిఎస్సి పడుతుంది, జాబ్ వస్తుంది, మా లెక్క నౌకర్లు చేస్తావు. అది రాసి పెట్టుకోవాలి. ఏమవుతావో దాన్ని రాసి పెట్టుకొని రోజు నువ్వు దానికోసం ఏం పని చేస్తావు, ఇవాళ ఏం ప్రోగ్రామ్ అయింది దాని గురించి రాసుకోవాలి. అర్థమైంది కదా? ఇది ఇక పెన్ను అప్పుడే ఉపయోగించుకోవాలి. ఆ పెన్ను నువ్వు రాసినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇక అరటిపండు మీకు మంచిగా ఇప్పుడు సంతోషాన్ని కలిగజేసిన వాడు మన సావిత్రిబాయి పూలే గారి వేడుకలు అవుతున్నాయి కాబట్టి మీకు అరటిపండు కూడా జరిగింది. ఇక ఇది దీని యొక్క కథ.